यादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्म हृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वर सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् जय गोविंद। రాజుగారు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తున్నటువంటి ద్రమిళుడు అని చెప్పబడేటువంటి మహర్షి ఉదయం చెప్పుకున్నటువంటి దాంట్లో దేవతలందరూ కూడా పరమాత్మను ఉపాసించేటువంటి వారికి అనేక రకాల విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు. కానీ నిజమైనటువంటి పరమాత్మని ఆశ్రయించినటువంటి వారు, నిజమైన శరణాగతులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం వాటన్నిటినీ అధిగమించి, ఆ విఘ్నాలన్నింటినీ కూడాను అధిగమించి వాళ్ళు పరమాత్మని పొందడానికి ప్రయత్నం చేస్తారు అని చెప్పాడు. చెప్తూనే అంటున్నారు కదా, కొందరు మానవులు అంతులేని సముద్రం లాంటి చాలా కష్టతరమైనటువంటి ఆకలి దప్పుల్ని కూడా జయిస్తారు.
శీతోష్ణ రూపమైనటువంటి కాలధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడాను చాలా చక్కగా జయిస్తారంటే నిగ్రహిస్తారు. వాయువేగాన్ని, అలాగే జిహ్వా వేగాన్ని, అంటే వాయువేగాన్ని అంటే ప్రాణాయామాల ద్వారా దాన్ని జయిస్తారు. జిహ్వా వేగాన్ని అంటే వారికి కలిగేటువంటి రుచి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని నిగ్రహించుకోగలుగుతాడు. అలాగే జననేంద్రియ రూపమైనటువంటి ఆ సంబంధమైనటువంటి దాన్ని జయిస్తారు. ఇన్ని రకాలుగా ఇంత గొప్పగా జయించినటువంటి వాళ్ళు కూడా క్రోధానికి వశలైపోతారు అని అన్నాడు. ఎన్ని జయిస్తారు కానీ అది మాత్రం జయించలేకపోతారు. అలా క్రోధానికి వశలైపోతారు. అందువల్ల వారి యొక్క ఆ పతనం ఉన్నదే, అది ఇంత జయించినా కూడా ఈ ఒక్కదాంతో గోష్పదంలో మునిగినటువంటి వారిలాగా అయిపోతారు చివరికి. కనుక దుష్కరమైనటువంటి వాళ్ళ యొక్క తపస్సు ఏదైతే ఉందో ఆ తపస్సంతా కూడాను అటు భోగానికి కానీ అటు మోక్షానికి కానీ ఉపయోగపడకుండా నిరుపయోగం అయిపోతుంది క్రోధం వల్ల. ఎన్ని రకాలుగా జయించినా కూడా వాళ్ళు ఇటు స్వర్గాది భోగాల్ని అనుభవించలేరు, అటు మోక్షాన్ని పొందలేరు. కనుక వాళ్ళకి ఎందుకని అంటే ఆ క్రోధం చేత వాళ్ళు శాపాలు ఇస్తారు. ఆ శాపం వల్ల వీళ్ళ యొక్క తపస్సు అంతా కూడా వృధా అయిపోతుంది. దానివల్ల ఏ ఫలాన్ని పొందకుండా నష్టపోతారు. కనుక ముందు క్రోధాన్ని జయించడం చాలా అవసరం అన్నట్లుగా చెప్తున్నారన్నమాట. అది జయించారు కదా మీరు, ఎవరంటున్నారు? ఇది మన్మథుడు అంటున్నాడు. ఇలా స్తుతించినటువంటి మన్మథుడు మిగిలినటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భగవంతుడైనటువంటి నారాయణుని స్తోత్రం చేస్తే అప్పుడు నారాయణుడు వాళ్ళందరినీ చూసి నవ్వి, తనకి నిత్యము సేవ చేసేటువంటి వాళ్ళు, చాలా అందమైనటువంటి వస్త్రాల్ని ధరించిన వాళ్ళు, ఆభరణాలు ధరించినటువంటి వారు అయినటువంటి కొంతమంది స్త్రీలని తన యొక్క యోగ బలం చేత దివ్య రూపం కలిగినటువంటి వాళ్ళని సృష్టించాడు పరమాత్మ. వాళ్ళకి దర్శనం ఇచ్చాడు, అంటే వాళ్ళని ప్రత్యక్షం చేశాడు. వాళ్ళందరూ చూశారు. ఒక్కొక్కళ్ళు మూర్తిభవించినటువంటి లక్ష్మిలాగా ఉన్నారట అందరూ కూడా. ఆ రమణీములైనటువంటి వాళ్ళందరినీ చూసి వాళ్ళ యొక్క రూప ప్రభావానికి, వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి కాంతిని, వాళ్ళ కాంతిని చూసుకుంటే వాళ్ళు కాంతి విహీనులైగా అనిపించారట. అంతటి అద్భుతమైనటువంటి కాంతిట. దాంతోపాటు వాళ్ళ యొక్క శరీరాల నుంచి వచ్చేటువంటి గంధం ఉన్నది, ఆ పరిమళం, ఆ పరిమళం చేత వీళ్ళందరూ కూడా మోహితులైపోయారట. అంతటి అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి స్త్రీలను సృష్టించారట. సృష్టించి నారాయణుడు అన్నట్టు వాళ్ళతోటి నవ్వి, మీరు ఈ రమణీమణులైనటువంటి వాళ్ళలో మీకు కావాలనుకున్నటువంటి వారిని ఎవరినైనా ఒకరిని మీతో పాటు తీసుకెళ్ళండి అన్నట్టు. స్వర్గరాజ్యానికి ఆభరణంగా నేను ఇస్తున్నాను, మీరు ఆ స్వర్గం నుంచి వచ్చారు కదా మా తపస్సు భంగం చేయడానికి. ఇలాంటి వాళ్ళని ఎంతమందినో నేను సృష్టించగలిగిన వాడిని. ఈ స్వర్గంలో నుంచి వచ్చినటువంటి అప్సరసులందరూ కూడా వీళ్ళ ముందు కాంతి విహీనులైపోయి ఉన్నారు. అంటే మీకన్నా గొప్ప సుందరమైనటువంటి వ్యక్తుల్ని నేను సృష్టించగలను. మీ సౌందర్యానికి మేమేదో బలైపోయే పరిస్థితుల్లో ఉండేటువంటి వ్యక్తులం కాదు అన్నట్లుగా వాళ్ళని సృష్టించి తీసుకెళ్ళండి, ఇందులో మీకు ఎవరు కావాలంటే వాళ్ళని తీసుకెళ్ళండి అన్నారు. అప్పుడు నారాయణుడి యొక్క ఆదేశాన్ని స్వీకరించినటువంటి ఈ మన్మథుడు వాళ్ళకి నమస్కరించి అందులో ఉన్నటువంటి ఊర్వశి అని చెప్పబడేటువంటి ఒక స్త్రీని, అప్సరస స్త్రీని తీసుకొని స్వర్గానికి వెళ్ళాట. వెళ్ళి అక్కడ విష్ణు భగవానుడి యొక్క అద్భుతమైనటువంటి ఆ చరిత్రనంతటినీ కూడా ఎక్కడెక్కడ జరిగిందో అక్కడ జరిగిందంతా కూడాను ఇంద్రుడికి చెప్పారట. నారాయణ ఋషి యొక్క అద్భుతమైనటువంటి ప్రభావాన్ని కీర్తించారట. అది విని ఇంద్రుడు చాలా ఆశ్చర్యపోయాట అని చెప్తున్నారు. ఆ తర్వాత నారాయణుడు జగత్ కళ్యాణం కోసం అని ఎన్నో రకాలైనటువంటి కళావతారాలు గ్రహించాడు. అందులో హంస,
దత్తాత్రేయుడు, సనకాది మహర్షులుగాను, అలాగే మా పితృదేవుడైనటువంటి, అంటే వీళ్ళు చెప్తున్నారు కదా 9 మంది ఋషులు, వాళ్ళకి తండ్రి కదా ఎవరు, మన ఋషభదేవుడు. ఆ ఋషభదేవుడు కానీ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడాను, వాళ్ళందరి రూపంలో పరమాత్మ కళావతారం అంటే అంశావతారాలుగాను శక్తి అవతారాలుగాను వస్తారని ముందులో మన అవతారాల గురించి చెప్పుకున్నాం. అలా వచ్చినటువంటి ఈ కళావతారం అంటే కొద్ది అంశతో వచ్చినటువంటి వాళ్ళుగా వచ్చినటువంటి వీళ్ళు ఏం చేశారు అంటే ఆత్మజ్ఞానాన్ని లోకానికి అంతటికి పంచారు, ఉపదేశం చేశారు. ఆ విధంగా కొంతమంది ఇలా అవతరించారు. అలాగే ఆ నారాయణుడే స్వయంగా హయగ్రీవమూర్తిని ధరించి ఆ మధువు అని చెప్పబడేటువంటి దైత్యుడు ఎవరైతే ఉన్నారో అతన్ని సంహరించి వేదాలని ఉద్ధరించాడు. ఆ విధంగా హయగ్రీవ రూపంలో కూడా పరమాత్మ అవతరించారు. ఆయనే ప్రళయకాలంలో, అంటే ఆ నారాయణుడే ప్రళయకాలంలో మత్స్యావతారాన్ని ధరించి అదిగో ఈ పృథివిని, అలాగే ఎవలు మొదలైనటువంటి ధాన్యాదులు, సస్యాదులు, బీజాలు, జంతువుల యొక్క బీజాలు, ఇవన్నిటినీ కూడాను రక్షించాడు. సత్యవ్రతుడు అని చెప్పబడేటువంటి మనువుని కూడా రక్షించాడు. అంటే ఆ నావలో రక్షించాడు కనుక రక్షించినటువంటి వాడుగా అయ్యాడు మత్స్యావతారాన్ని ఎత్తి. అలాగే వరాహావతారం కూడా ఎత్తారు పరమాత్మ. నీటిలో ఉన్నటువంటి పృథివిని ఉద్ధరించాడు. హిరణ్యాక్షుడు అని చెప్పబడేటువంటి రాక్షసుడిని సంహరించాడు. అలాగే కూర్మావతారాన్ని ఎత్తారు ఈ పరమాత్మ. ఆయన అమృతాన్ని చిలికేటువంటి సమయంలో తాను స్వయంగా మందర పర్వతాన్ని తన వీపు మీద మోసి దాన్ని ధరించి ఈ అవతారానికి ప్రయోజనాన్ని సిద్ధింపజేశాడు. ఆ తర్వాత శ్రీహరి అనేటువంటి రూపంతో మొసలి చేత పట్టబడినటువంటి గజేంద్రుణ్ణి రక్షించాడు, మొసలిని సంహరించి. అలాగే వాలఖిల్యులు అని చెప్పబడేటువంటి ఋషులు ఉన్నారు, చెప్పుకున్నాం మనం. చాలా చిన్న చిన్న ఆకృతుల్లో ఉండేటువంటి వారు. ఆ వాలఖిల్యులు అని చెప్పబడేటువంటి ఋషులు కశ్యప మహర్షి కోసం అని చెప్పి సమిధలు తెస్తున్నారట. వాళ్ళు సమిధలు మోసుకొని వస్తూ ఉంటే బాగా శ్రమపడి ఆ శ్రమతోటి ఒక గోవు యొక్క గిట్ట పెడితే పడుతుంది గుంట, ఆ గుంటలో పడిపోయారట. వాళ్ళందరూ గోష్పాదంలో పడ్డారట. అలా పడినటువంటి వాలఖిల్యులు చాలా గొప్పగా పరమాత్మని స్తోత్రం చేశారట, మమ్మల్ని ఉద్ధరించమని. అప్పుడు పరమాత్మ వారిని ఆ ఆపద నుంచి రక్షించారట. అందుకోసం ఒక అవతారం ఎత్తి వచ్చారట. అలాగే వృత్రాసుర సంహారం వలన ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్నప్పుడు ఆ బ్రహ్మహత్యా పాతకం నుంచి అతన్ని రక్షించింది కూడా శ్రీహరి అని చెప్పారు. అలాగే అసుర గృహాల్లో బంధింపబడినటువంటి రాజకన్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, అనాథలైనటువంటి ఆ దేవతా స్త్రీలందరినీ కూడాను విముక్తి కలిగించినటువంటి ఆయన తానే. అలాగే నృసింహావతారం ఎత్తి ఆ సత్పురుషులైనటువంటి వాళ్ళకి అభయస్వరూపంగా దైత్యుడైనటువంటి హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుని రక్షించినటువంటి వాడు ఆయనే దేవాసుర సంగ్రామం జరిగినప్పుడు దేవ కార్యాన్ని సాధించడం కోసం దైత్యపతులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రాక్షసుల రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాశనం చేసి మన్వంతరాలన్నిటిలో కూడా తన యొక్క అవతారాల ద్వారా లోకంలో ఉండేటువంటి జీవకోటిని అనేక సార్లు రక్షించారయా అని చెప్తూ ఆయనే వామన రూపాన్ని కూడా పొందారు. ఆ వామన రూపం అనేటువంటి రూపంలో యాచన అనేటువంటి ఒక మిష, అంటే యాచన అనేటువంటి మిషతోటి వెళ్ళి అతని దగ్గర నుంచి అతను అపహరించినటువంటి స్వాధీనపరుచుకున్నటువంటి రాజ్యాన్నంతటిని కూడాను, భూమండలాన్నంతటిని కూడాను అతని దగ్గర నుంచి హరించి అదితి సంతానమైనటువంటి ఇంద్రాది దేవతలందరినీ కూడాను రక్షించాడు. అలాగే హైహయుల యొక్క సంహారాగ్నిని, హైహయులుగా చెప్పబడేటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, అర్జునుడు అంటారు కదా, వాళ్ళందరినీ కూడాను సంహరించి పరశురాముడు అనేటువంటి పేరుతో 21 సార్లు భూమినంతటిని కూడాను సంచరించి అందరినీ కూడాను, క్షత్రియులందరినీ నాశనం చేశాడు ఆయనే. అలాగే లోక పావన కీర్తి కలిగినటువంటి, లోకాన్నంతటినీ కూడా ఆయన యొక్క చరిత్రని గానం చేస్తే చాలు, మనం స్మరిస్తే చాలు,
మనకు ఉండేటువంటి పాపాలని నశించేటువంటి అద్భుతమైనటువంటి శ్రీరాముడి రూపంతో కూడా ఆయనే అవతరించారు. సముద్రానికి సేతువు కట్టారు, లంకలోకి వెళ్ళి రావణాసురుణ్ణి సంహరించి సీతమ్మని రక్షించారు అని అన్నారు. అలాగే పుట్టుకలేనటువంటి వాడు పరమాత్మ. ఎన్ని అవతారాలు ఎత్తినటువంటి తాను ఇదిగో మనలాగా పుట్టేటువంటి వాడు కాదు. తన ఇచ్ఛ చేత అవతరించినటువంటి ఆయన భూభారాన్ని హరించడం కోసం యదుకులంలో దేవతలకు కూడా చేయలేనటువంటి పనులు చేయడం కోసం అవతరించాడు కృష్ణుడిగా. అవతరిస్తాడు, ఇది ముందు చెప్తున్నారు కనుక అవతరిస్తారు. అలా అవతరించేటువంటి ఆ కృష్ణుడు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలని చేస్తాడు. అలాగే మళ్ళీ ఆ తర్వాత ఆ కృష్ణావతారం తర్వాత బుద్ధ రూపంతో యజ్ఞకర్మకి అనధికారులైనటువంటి వాళ్ళు, యజ్ఞరతులైనటువంటి వాళ్ళు, దైత్యులు కొంతమంది ఆ యజ్ఞక్రియలు చేసి వాళ్ళు కూడా బలాన్ని పొంది తద్వారా అధర్మానికి ఎక్కువగా స్థానాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేసే ప్రయత్నంలో ఉండగా వాళ్ళ యొక్క వేద విరుద్ధవాదమైనటువంటి ప్రచారంతో వాళ్ళందరినీ మోహితుల్ని చేయడం కోసం కలియుగంలో కల్కి రూపంలో వస్తాడు పరమాత్మ. అంటే ఇప్పుడు రాబోయేటువంటి రోజులన్నీ ఇలా ఉంటాయన్నమాట. ఏమని? దైత్యుల యొక్క బలం పెరుగుతుంది. దైత్యులంటే ఎవరైతే దుష్టమైనటువంటి కార్యాలు చేస్తారో వాళ్ళందరూ పూర్వజన్మలో దైత్యులై వాళ్ళ చేత చంపబడి ఈ జన్మలో మానవులుగా పుట్టి అనేక రకాలైనటువంటి దుష్టమైన కార్యాలు చేస్తూ వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరినీ కూడా నాశనం చేయడం కోసం వాళ్ళందరూ రాజులుగా జన్మిస్తారు. వాళ్ళందరూ కూడాను జన్మించి అనేక రకాల అరాచకాలు చేస్తూ ఉంటే వాళ్ళందరినీ సంహరించడం కోసం ఖడ్గాన్ని ఆయుధంగా పట్టుకొని తాను వచ్చి సంహరిస్తాడు కల్కి రూపంలో అని అన్నారు. సాటిలేని కీర్తి కలిగినటువంటి వాడయ్యా పరమాత్మ. అలాంటి నారాయణుడి యొక్క ఇలాంటి అవతారాలు లీలలు అనేకమున్నాయి అని అందులో కొన్ని చెప్పానని వారు ముగించారు. ఆ తర్వాత ఈ రాజుగారికి మళ్ళీ ఇంకొక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నను మళ్ళీ వేశారు. ఏమిటది అని అంటే, ఓ ముల్లారా, ఈ లోకంలో మానవులందరూ భగవానుడైనటువంటి శ్రీహరిని ఆరాధించట్లేదు. ఆరాధించని వాళ్ళు చాలా ఎక్కువ మంది. ఆరాధించేటువంటి వాళ్ళు భాగవతోత్తములు, భాగవతుల యొక్క లక్షణాలు మనం తెలుసుకున్నాం. కానీ ఆరాధించని వాళ్ళు ఉన్నారే, అలాంటి వాళ్ళందరూ పొందేటువంటి దుర్గతి ఏమిటి, వాళ్ళకి ఎలాంటి గతి కలుగుతుంది, దాని గురించి వినాలనుంది. వాళ్ళందరూ కూడా ఇంద్రియాలని జయించలేనటువంటి వాళ్ళు, కాముకులై తిరిగేటువంటి వ్యక్తులు గనక అలాంటి వాళ్ళు పొందేటువంటి స్థితి ఏమిటో తెలుసుకోవాలనుంది. దాన్ని గురించి వివరించండి అని అడిగితే వారిలో ఉన్నటువంటి చమసుడు అని చెప్పబడేటువంటి మహర్షి, చమస మహర్షి దానికి సమాధానం చెప్తున్నారు. రాజా, ఆదిపురుషుడైనటువంటి నారాయణుడి యొక్క ముఖం నుంచి సత్వగుణం ప్రధానంగా కలిగినటువంటి బ్రాహ్మణులు ఉద్భవించారు. ఆయన యొక్క బాహువుల నుంచి సత్వగుణం, రజోగుణం ఈ రెండూ కూడా ప్రధానంగా కలిగినటువంటి క్షత్రియులు పుట్టారు. ఆయన యొక్క ఊరువులు అంటే తొడల నుంచి రజోగుణం, తమోగుణం ప్రధానంగా కలిగినటువంటి వైశ్యులు జన్మించారు. ఆయన యొక్క పాదాల నుంచి తమోగుణం ప్రధానంగా కలిగినటువంటి చతుర్థ వర్ణం వారు పుట్టారు. అలాగే ఆయన నుంచే 4 వర్ణాలు కూడా వచ్చాయి. ఇటు బ్రహ్మచర్యం, అలాగే గృహస్థ లేదా వానప్రస్థ, సన్యాస మొదలైనటువంటి ఆశ్రమాలు కూడా ఆయన నుంచే వాళ్లతో పాటే పుట్టాయి. వాళ్లే కదా మరి ఆచరించవలసింది, కనుక వారితో పాటే అవి కూడా పుట్టాయి అన్నారు. ఈ 4 వర్ణాల పురుషులు కూడా తమ పుట్టుకకి సాక్షాత్తు కారణమైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మని అజ్ఞానం వల్ల ఆరాధించలేకపోయినా, వాళ్ళకు ఉండేటువంటి మాయ, లోకంలో జన్మించారంటేనే మాయ వల్ల కదా. ఆ మాయ అనేటువంటిది ఆవరిస్తే అజ్ఞానమే కదా. అదిగో ఆ అజ్ఞానం చేత పరమాత్మని పరమాత్మగా గుర్తించలేనటువంటి స్థితి కలిగి ఆరాధించలేకపోయినా, లేదా ఆయన యొక్క కథని తెలుసుకుని అవమానపరిచిన, మనం చూస్తూనే ఉన్నాం కదా లోకంలో.
ఆయన యొక్క కథని అనేక రకాలైనటువంటి రీతుల్లో అవమానపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారుగా ఉన్న వాళ్ళు స్థానభ్రష్టులైపోతారు, అధఃపతితులు అవుతారు అని అన్నారు. చాలామంది స్త్రీలు శూద్రులు చాలా కాలం నుంచి నారాయణుడి యొక్క కథాశ్రవణం నుంచి దూరమైపోయారయ్యా. వాళ్ళకి ఇవి అందడం లేదు. కనుక ఆ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి మహాత్మ్య కీర్తన నుంచి దూరం అయిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా నీలాంటి భగవద్భక్తులు వాళ్ళకు కూడా ఆ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి కథారసాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారు కూడా పరమాత్మ యొక్క కృపకి యోగ్యులైనటువంటి వారుగా తీర్చిదిద్దుతున్నారు, సంతోషిస్తున్నారు అన్నారు. సరే, అప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అని చెప్పబడేటువంటి వీళ్ళకి ద్విజులని పేరు అని చెప్పుకున్నాం. ద్విజులంటే 2 జన్మలు కలవాడు. ఒకటి తల్లి తండ్రుల వల్ల, రెండవది ఉపనయన సంస్కారం వల్ల. అలాంటి ఉపనయన సంస్కారాదుల ద్వారా నారాయణుడి యొక్క పాదపద్మాల్ని పొందడం కోసం యోగ్యులై కూడా వాళ్ళు ఆ జన్మలు ఎత్తి ఆ జన్మల్లో వారు ఈ విధమైనటువంటి క్రియాకలాపాలు చేస్తూ పరమాత్మని పొందడానికి యోగ్యులై ఉండి కూడా వేదాల్లో చెప్పబడినటువంటి అర్థవాదాల చేత మోహితులైపోయి వాళ్ళు భగవద్ ఉపాసన అనేటువంటి దాన్ని వదిలేసేసి స్వర్గాది కర్మఫలాలలోనే వాళ్ళ యొక్క మనస్సుని లగ్నం చేసి జీవనం సాగిస్తున్నారు అని చెప్పారు. చెప్పి యథార్థమైనటువంటి కర్మ విషయాన్ని తెలియనటువంటి వారు, అవినీతులు, మూర్ఖులు, పండితమ్మన్యులు అని మూఢజనులైనటువంటి వాళ్ళందరూ కూడా స్వర్గాది సుఖ ప్రతిపాదకమైనటువంటి వాక్కుల యందే ఉత్సాహం చూపిస్తున్నారు. వేదంలో అలాంటివి ఏవైనా ఉంటే వాటి గురించి చూస్తున్నాయి. ఎందుకంటే లోకంలో అందరికీ కావాల్సింది సుఖం. ఆ సుఖం కోసం అని ఇక్కడ ఉండేటువంటి సుఖాల కన్నా గొప్పగా వస్తుంది కదా అనేటువంటిది వేదాల్లో చెప్పబడింది. ఆ స్వర్గం స్వర్గం స్వర్గం. అందుకనే ఆ స్వర్గాన్ని ఇక్కడ కూడా పెట్టుకొని భూతల స్వర్గం అని ఇలాంటి పేర్లతో కనీసం ఆ స్వర్గంలో వెళ్ళి అనుభవించడం చేతకపోయినా ఇక్కడ ఆ పేరు పెట్టుకొనైనా కనీసం అనుభవిస్తాం అనేటువంటి స్వర్గతుల్యమైనటువంటి భోగాలు అనుభవిస్తున్నాడు అంటుంటారు చూడండి. అలాగా జీవనం సాగిస్తుంటారు. కారణం ఏంటంటే సుఖాల కోసం మరిగినటువంటి వాళ్ళు కనుక. సరే, అందులో ఆ చెప్పబడినటువంటి వేదంలో చెప్పబడినటువంటి స్వర్గం పొందడానికి కావలసినటువంటి యజ్ఞాలు, యాగాలు మొదలైనటువంటి కర్మలు ఏవైతే చెప్పాయో వాటి మీద బాగా ఉత్సాహం కలిగినటువంటి వారై మోహితులై ఆ యజ్ఞాల యందు కర్మఫలాన్ని ఇచ్చేటువంటి దేవతల్ని ఆరాధిస్తూ వాళ్ళని ప్రశంసాపూర్వకమైనటువంటి వాక్కులతో కీర్తిస్తారు. వాళ్ళు రజోగుణ ఆధిక్యం చేత హింసాది విషయాల యందు, అంటే ఇప్పుడు ఆ యజ్ఞం చేసేటప్పుడు కొన్ని దగ్గర హింస చేస్తూ ఉంటారు. ఆ హింసాది విషయాల్లో వాళ్ళకి ఈ సంకల్పం ఉంటుంది. కాముకులై ఉంటారు. సర్పం లాంటి క్రోధ స్వభావం కలిగినటువంటి వారు బుసబుసలాడుతూ ఉంటారు ఎప్పుడు కూడాను. అలాగే డాంబికం, అహంకారంతో ఉంటారు. అలాగే పాపకర్మల్లో చేయాలి అనేటువంటిదే ఎప్పుడు మనస్సు వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటుంది పాపకర్మల్లోకే. అలాంటి పాపకర్మలు చేసేటువంటి రీతిలో బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళు భగవద్భక్తులైనటువంటి వాళ్ళని పరిహసిస్తారు, హేళన చేస్తారు. వీళ్ళకి ఏమీ తెలియదు అంటారు. వృత్త అమాయకులు అంటారు. వీళ్ళు ఛాందస్సులు అంటారు, ఛాదస్థం అంటారు. రకరకాల పేర్లు పెట్టి వాళ్ళకు ఉండేటువంటి అనేక రకాలైనటువంటి ఇదిగో ఇప్పుడు చెప్పబడినటువంటి లక్షణాలన్నింటినీ కాపాడుకోవడం కోసం వీళ్ళందరినీ దూషిస్తూ ఉంటారు, భగవద్భక్తులైనటువంటి వారిని. వాళ్ళు అలాంటి వాళ్ళందరూ కూడా స్త్రీ సేవా దురంధరులైపోతారు. వాళ్ళు స్త్రీ సేవలు చేస్తారు. అంటే బయటకు వచ్చేటప్పటికే వాడు రాజు, ఇంట్లోకి వెళితే పిల్లి. అలాగా ఆ స్త్రీల మీద ఉండేటువంటి వ్యామోహం చేత వాళ్ళకు కూడా సేవలు చేస్తూ దాంపత్య సుఖంలో కూడినటువంటి
గృహంలో పరస్పరం సాంసారిక విషయాలనే చర్చించుకుంటూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడకపోతే వీళ్ళకి రోజు గడవదు, వాళ్ళతో జీవించకపోతే అసలు మింగుడు పడదు ఆహారం. అలాంటి పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళతో ఎప్పుడు ఏది మాట్లాడినా సాంసారిక చర్చలు, అంటే ఇంట్లో పిల్లల గురించో, వాళ్ళ గురించో, ధనం గురించో, ఇవే గొడవ 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 అవే మాట్లాడుతూ ఉంటారు. అసలు వాళ్ళ దగ్గర అన్నం మొదలైనటువంటి దానాది క్రియలు అసలు ఉండవు. దక్షిణం లేకుండా, అన్నాది దానాదులు లేకుండా యజ్ఞాలు చేస్తారు. ఆ యజ్ఞాలు కూడా ఎలా ఉంటాయి? హింస దోషాలతో కూడుకుని ఉంటాయి. ఇది హింస అనేటువంటి భావం కూడా వాళ్ళకు ఉండదు. ఇది నేను చేస్తున్నది దోషం అనేటువంటి భావం కూడా వాళ్ళకి రాదు. అలాంటివి తెలియకుండా కేవలం తమ యొక్క జీవన విధానాన్ని నడిపించుకోవడం కోసం అని ఆ కోరికతోటి పశువులని కూడా చంపుతారు. దానికోసం పశువుల్ని కూడా చంపి బలిస్తూ ఉంటారు. అలాంటి క్రూరమైనటువంటి చిత్తం కలిగినటువంటి, మనస్సు కలిగినటువంటి పురుషులు ఉన్నారే, వాళ్ళందరూ కూడాను ధన వైభవం, ఐశ్వర్యం, విద్య, సత్కులం, దానం, రూపం, దేహబలం, వైదిక యజ్ఞాలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటి వలన కలిగినటువంటి గర్వం చేత వాళ్ళు ఇంత మటుకు అంగీకరిస్తారు. మనకేదో సుఖాన్ని డబ్బుని ఇస్తోంది కనుక అంత మటుకు చేస్తారు. భగవద్భక్తి ఇలాంటి వాటి జోలికి వెళ్ళరన్నమాట. అలాంటి వాళ్ళందరూ ఇవన్నీ కూడా పొంది వీటి చేత గర్విస్తారు. అలా గర్వించి ఎప్పుడైతే గర్వం అనేటువంటిది వచ్చిందో ఆ వివేకం అనేటువంటిది కోల్పోతారు. వివేకం పోతుంది. ఎప్పుడైతే అవివేకులు అయిపోయారో అప్పుడు నారాయణుని ఆరాధించేటువంటి తత్వం ఎక్కడ ఉంటుంది వాళ్ళకి? సత్వగుణం పోతుంది కదా. సత్వగుణం పోయేటప్పటికే నారాయణుణ్ణి కానీ, ఆయన యొక్క భక్తులైనటువంటి సాధువుల్ని కానీ అవమానపరిచేటువంటి ప్రయత్నం చేస్తారు ఆ అహంకారం చేత. నారాయణుని, భగవంతుణ్ణి కూడా ఎలా పడితే అలాగే దూషిస్తారు. ఆ భగవంతుని ఆరాధించేటువంటి భక్తుల్ని కూడా, సాధువుల్ని కూడా అవమానపరచడానికి సాహసంతో ప్రవర్తిస్తారు. ఇంకా పైగా అది నా యొక్క అద్భుతమైన పరాక్రమం అనుకుంటారు. అది చాలా అద్భుతమైనటువంటి శక్తి నాకు అనుకుంటారు. అలా అనుకొని మరీ అవమానపరుస్తారు. కానీ వారికి తెలియదు వారు అజ్ఞానంతో ఉన్నారు అనే విషయాన్ని చెప్తూ, వాళ్ళు ప్రాణులందరిలో ఆకాశంలాగా, ఆకాశం ఎలాగైతే అంతటా కూడాను వ్యాపించి ఉంటుందో అలాగే ప్రాణులందరిలో కూడాను వ్యాపించినటువంటి పరమాత్మని గుర్తించలేకపోతారు అజ్ఞానం చేత. అందువల్ల అంతటా వ్యాపించినటువంటి ఆ పరమాత్మని తెలుసుకోలేక, ఆ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి వేదం చేత కీర్తింపబడేవాడని కానీ, లేదా జగత్తులో ఉండేటువంటి జీవకోటి మీద తనకున్న సహజమైనటువంటి ప్రేమ చేత అందరినీ కూడాను అతను సమానంగా కాపాడుతూ ఉండేటువంటి మహానుభావుడని కానీ తెలుసుకోలేక ఆ పరమాత్మ యొక్క కథల్ని వినడం కానీ, ఆ కథలను విని ఆయన్ని తెలుసుకోవాలని కానీ వాళ్ళకి అసలు ఉండదు. వాళ్ళు ఏదో ఆ ఆటపాటలు లేకపోతే అనేక రకాలైనటువంటి విలాసాలు, భోగాలకి మరిగినటువంటి మనస్సుని ఇక్కడ కూర్చోబెట్టి నీకు భాగవతం వినిపిస్తానంటే వినదు. నువ్వు బలవంతంగా కూర్చోబెడితే ముళ్ళ మీద కూర్చున్నట్టుగా కూర్చుంటారు. ఎప్పుడు బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తారు. ఏదో ఒక రకంగా అవకాశం వస్తే దాన్ని వినియోగించుకొని వెళ్ళిపోతారు. కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఇంకా ఇంకా ఈ లోకంలో ఉండేటువంటి సుఖాల మీదనే మోహం ఉన్నదిగా. అలాగా జీవిస్తారు ఉండేటువంటి వాళ్ళు. ఈ మూర్ఖులు తమ యొక్క మనోరథాల వల్ల కలిగినటువంటి ఈ గ్రామ్య విషయాలు ఏవైతే ఉంటాయో, లోకానికి సంబంధించినటువంటి అనేక రకాల విషయాలు ఉంటాయో వాటినే ఎక్కువగా ప్రసంగించుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా వాళ్ళ మాటలు వింటే, మనం కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటుంటే లోకాభిరామాయణం మాట్లాడతారు. లోకాభిరామాయణం, లోకంలో ఉన్న రాజకీయాలు వాళ్ళకే కావాలి, పక్కింట్లో జరిగేది వాళ్ళకే కావాలి, తన ఇంట్లో జరగబోయేది వాళ్ళకే కావాలి, ఇంకా ఎక్కడెక్కడ ఏం జరుగుతూ ఉన్నా కూడా వాళ్ళకే.
ఈ కబుర్లే ఉంటాయి ఎప్పుడు కూడా, భగవత్ సంబంధమైన ప్రసంగం ఉండదు. అలా కాలం గడుపుతూ ఉంటారయ్యా. లోకంలో 3 రకాలైనటువంటివి ప్రధానంగా చెడగొడతాయి. ఏమిటవి అని అంటే, స్త్రీ సాంగత్యం ఒకటి, మాంస భక్షణం ఒకటి, మద్యపానం అనేది. ఈ 3 ప్రాణి సహజ ధర్మాలు. లోకంలో అందరూ కూడాను సహజంగా కావాలని కోరేటువంటివిగా ఉంటాయి. ఏమిటవి? స్త్రీ సాంగత్యం, మద్యపానం, మాంస భక్షణం. చూడండి వాళ్ళు, చూడండి లోకంలో ఎక్కడికి వెళ్ళి 3 కనిపిస్తున్నాడు. ఇవి సహజమైనటువంటి ధర్మాలుగా భావిస్తారు వాళ్ళు. ఇవి లేకుండా జీవించడం ఎలాగా అని ప్రశ్నిస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం అని ఇలాంటి ప్రవృత్తి కలిగించడం కోసం కలిగించవలసినటువంటి విధానంలో శాస్త్రం అయితే ఏమీ లేదు సుమి. అబ్బాయి నువ్వు మాంసభక్షణం చేయి, స్త్రీ సాంగత్యం చేయి, మద్యపానం చేయి అని విధించినటువంటి శాస్త్రం అయితే లేదు. కానీ ప్రభుత్వాలు మాత్రం ఉన్నాయి. శాస్త్ర విధానం అయితే ఏమీ కాదు. కానీ ఈ కార్యాలన్నిటినీ కూడా సంపూర్ణంగా విడిచిపెట్టడం అనేటువంటిది లోకంలో ఎవరికీ సాధ్యం కాదు. అదే కదా భయం. ఇప్పుడు ఉండే రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఉన్నటువంటి భయం ఏమిటి అంటే, ఇప్పుడు ఈ తాగుడు ఏదైతే ఉన్నదో దాన్ని నిషేధిస్తే మనకు ఓట్లు పడవు అని నిషేధించడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఎందుకంటే ప్రాణి సహజమైనటువంటి భావన, వాళ్ళు వదులుకొని ఎప్పుడు జీవించడానికి ఇష్టపడరు. ఒకసారి ఇవన్నీ కూడా వ్యసనాలు అంటారు. ఇగో ఈ వ్యసనాన్ని వదిలి జీవించడం అనేటువంటిది లోకంలో సాధ్యం కాదు అందరికీ అనేటువంటి విషయం ఉంది కనుక, దానికోసమని శాస్త్రం ఏం చెప్పిందంటే, అబ్బాయి నువ్వు ఇవన్నీ విడిచిపెట్టేయి. నువ్వు విడవలేమంటావా? ఒక పని చెయ్యి. ఏం చెప్పింది? నీకు నిజంగా స్త్రీ సాంగత్యం కావాలా? వివాహం చేసుకో. వివాహం ద్వారా స్త్రీ సాంగత్యాన్ని పొందు. అది ఒకటి విధించింది. రెండవది, మాంసభక్షణం చేయాలనుకుంటున్నావా? అది లేకుండా జీవించలేవా? అయితే నువ్వు యజ్ఞం చేయి. యజ్ఞం ద్వారా మాంసభక్షణం చేయి. ఆ యజ్ఞంలో ఇచ్చేటువంటి ఆ బలి ఏదైతే ఉంటుందో దాన్ని హవనం చేస్తావు కనుక అది యజ్ఞశేషంగా తీసుకుంటే అది నీకు పాపాన్ని ఇవ్వదు కనుక అలా చేయి. అలాగే సౌత్రామణి అనేటువంటి ఒక యజ్ఞం ద్వారా మద్యపానాన్ని విధించింది. అయితే ఇవన్నీ విధించింది అంటే ఇవన్నీ తాగమని తినమని కాదు, తర్వాత అవి కూడా చెప్తారు, విందాం. మద్యపానాన్ని విధించింది. అయితే అందువల్ల వీటన్నిటినీ కూడాను పూర్తిగా నివృత్తి పొందడం అనేటువంటిది సాధ్యం కానటువంటి వాళ్ళ విషయంలో వేదం ఇలా చెప్పి, నువ్వెప్పుడూ అలా జంతువుల్ని చంపి తినకు. ఆ విధంగా కొంత అతన్ని దూరం చేసే ప్రయత్నం ఇలాంటి విషయాల్లోనే తీసుకో. వివాహం చేసుకో స్త్రీ సాంగత్యం కోసం, దోషం లేదు. గృహస్థ ఆశ్రమ ధర్మమే ఉన్నది, నష్టం లేదు. అయితే ఇంకొకటి మద్యపానం ఇలాంటి విషయాల్లో తీసుకో అన్నది. తీసుకోమంటే కాదు, దాని వివరం చెప్పుకుందాం తర్వాత. ఏ ధర్మం నుంచి అయితే విజ్ఞానం, మోక్షదాయకమైనటువంటి జ్ఞానం ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతాయో, అంటే ఏ శాస్త్రం అయితే చెప్తుందో వీటన్నిటి గురించి, ఆ ధర్మకార్య సంపాదనకి ఉపయోగపడేటువంటి ధనాన్ని, అంటే శాస్త్ర ప్రకారంగా నీకేదైతే విధింపబడిందో ఆ ధర్మాన్ని ఆచరించడానికి కావలసినటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనాన్ని సంపాదిస్తూ ఆత్మతృప్తి కోసం, అంటే అర్థం ఏంటి? ఆత్మేంద్రియ తృప్తి అంటే తన యొక్క ఇంద్రియాలకి తృప్తి కలిగించడం కోసం వ్యయం చేసేటువంటి వాడు ఉంటాడు. సంపాదిస్తాడు, నిజమే, ధర్మబద్ధంగానే సంపాదించాడు, అది నిజమే. కానీ ఆ ధనాన్ని దేనికి ఉపయోగిస్తాడు? తన యొక్క సుఖం కోసం ఉపయోగిస్తాడు, తన ఇంద్రియ సుఖం కోసం ఉపయోగిస్తాడు. అలా ఎవరైతే వ్యయం చేసి సుఖిస్తూ జీవనం సాగిస్తూ అతి బలమైనటువంటి మృత్యువుని కూడా గుర్తించకుండా బ్రతికేటువంటి వాడై బ్రతుకుతూ ఉంటాడు. సుఖాల్లో, భోగాల్లో తన యొక్క సంపదనంతటిని కూడా వెచ్చిస్తూ, తాను సుఖాన్ని అనుభవిస్తూ, తన యొక్క మృత్యువుని కూడా తాను గుర్తించకుండా జీవనం సాగిస్తాడు. అయితే
ఇప్పుడు ఇందాక మనం చెప్పాం కదా, శాస్త్రం ఇలా చెప్పింది, ఇవన్నీ 3 రకాలైనటువంటి వ్యసనాలకు సంబంధించి. అది ఇట్లా డైరెక్ట్గా నువ్వు తిను, నువ్వు తాగు అని చెప్పలేదయ్యా, అది కూడా చెప్తున్నారు. ఏమిటిట అంటే, సౌత్రామణి అనేటువంటి యజ్ఞంలో సురని ఆఘ్రాణించమని చెప్పింది శాస్త్రం, కానీ తాగమని చెప్పలేదు అన్నాడు. అంటే వాసన చూడమంది అంతే. మన పూర్వీకులందరూ నేతులు తాగారు, వాళ్ళని మూతులు వాసన చూస్తున్నాం ఇవాళ. శాస్త్రం తాగమని చెప్పలేదయ్యా, మేమని చెప్పిందిట, దాన్ని ఆఘ్రాణించు, ఆ సురని తీసి వాసన చూసి అక్కడ పడే అని చెప్పింది అనమాట. అందువల్ల త్రాగమని చెప్పలేదు ఒకటి. రెండవది, యజ్ఞంలో పశువుని వధించమని శాస్త్రం చెప్పలేదు. ఇంకేం చెప్తోంది? పశ్వాలంబనం అంటోంది. పశ్వాలంబనం అంటే పశువుని స్పృశించమని చెప్తోంది. పశువుని స్పృశించడం మాత్రమే విహితమై ఉన్నది, కానీ దాన్ని చంపడం విహితం కాదు అని చెప్పింది. తర్వాత దానివల్ల హింస అనేటువంటిది లేదు. అలాగే ధర్మపత్నితో తాను జీవనం సాగిస్తూ ధర్మ పరిరక్షణం కోసం, తాను స్త్రీ సాంగత్యం కావాలి అంటే వివాహం చేసుకొని, ఆ వివాహం కూడా ఎంత మటుకు అనంటే సంతానం కలిగించడం కోసమే, ఆ సంతానోత్పత్తి కోసమే, కానీ విషయభోగం కోసం వివాహం కాదు అని చెప్పింది. అసలు ఇవాళ ఆ ధర్మమే లేదనుకోండి, అది వేరే సంగతి. అదిగో అలా ఉంది. కనుక అర్థవాద వాక్కుల్లో చిక్కుకున్నటువంటి మానవుడు, వేదం చెప్పింది ఇలా చెప్పింది కనుక తినమని చెప్తోంది, తాగమని చెప్తోంది, ఆ స్త్రీ సాంగత్యం పొందమని చెప్పింది, వివాహం అనేటువంటి భావాలతో, ఏమయ్యా నీకు భగవంతుడి గురించి ధ్యాస లేదేమిటి? గృహస్థాశ్రమంలో ఉంటే మాత్రం భగవంతుడిని మర్చిపోవాలా? ఈ సుఖాల్లోనే మునిగి తేలుతున్నావు, భగవంతుని కోసం కూడా నువ్వు జీవితాన్ని కొంత వెచ్చించవయ్యా. ఏమండి, నేనేమన్నా అధర్మ కార్యం చేస్తున్నానా? శాస్త్రమే చెప్తోంది కదా గృహస్థాశ్రమం స్వీకరించమని. మరి గృహస్థాశ్రమంలో అనేక రకాల భోగాలు, సుఖాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అనుభవిస్తే తప్పేమిటి? శాస్త్రం చెప్పిందే చేస్తున్నాను. శాస్త్రం అందుకోసం చెప్పలేదు నీకు ఎందుకు చెప్పింది? సత్సంతానాన్ని కలిగించడం కోసమే నీకు వివాహం అని చెప్పింది, భోగాల కోసం కాదు. అందుకనే పూర్వంలో మనం ఏదైతే వేదం చెప్పిందో ఆ వేదం చెప్పినటువంటి విషయాన్ని పూర్వం అందరూ పాలించేవాళ్ళు, మహానుభావులైనటువంటి ఋషులు. చూడండి, వాళ్ళు ఋషులైనటువంటి వాళ్ళు సంతానం కనేంత మటుకు మాత్రమే ఉండేవారు, తర్వాత వెళ్ళిపోయి తపస్సు చేసుకునేవారు. ఆ గృహస్థాశ్రమం అంత మటుకు మాత్రమే ఉంచేవారు. బహుశా అమెరికా లాంటి దేశాల్లో కూడా సంతానం కని వాళ్ళని వదిలేస్తుంటారు, వాళ్ళకు కూడా ఈ రహస్యం తెలిసిందేమో. సరే, మొత్తం మీద ఇది కావాలి అని చెప్పారు. అలా చిక్కుకున్నటువంటి అర్థవాద వాక్యాల్లో చిక్కుకున్నటువంటి ఈ మనుషులందరూ కూడా విశుద్ధమైనటువంటి ఈ ధర్మాన్ని తెలుసుకోలేరు ఏమాత్రం కూడా అన్నారు. ఇలాంటి ధర్మతత్వాన్ని ఎరగనటువంటి వారు, అవినీతులైనటువంటి వారు, అలాగే సాధుత్వ అభిమానం కలిగినటువంటి వారు, దుర్జనులైనటువంటి వారు, సందేహం లేనటువంటి మనస్సుతోటి పశుహింస చేసేస్తారు. ఇదిగో చేయమన్నది శాస్త్రం, చేయమన్నది అది, కానీ వీళ్ళు పశుహింసనే చేస్తారు. చేసేసి చంపబడినటువంటి, అలా హింసించేటువంటి వాళ్ళు, అలా యజ్ఞాలు చేసి జంతువుల్ని చంపినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ పరలోకానికి చేరినప్పుడు అక్కడ వీళ్ళ కోసం అని వాళ్ళు ఏ ఏ జంతువుల్ని చంపుతారో ఆయా జంతువులని సిద్ధంగా ఉంటాయట. దేనికిట? వీళ్ళని పీక్కు తింటానికి. దానికి నరకమే ఉంది, మన పంచమస్కందంలో చెప్పుకున్నాం మనం. సరే, అదన్నమాట. కనుక భక్షించడానికి సిద్ధంగా ఉంటాయట. అందువల్ల భార్యాపుత్రులతో కూడుకున్నది, శవతుల్యమైనటువంటి, శవంతో సమానమైనటువంటిదైనటువంటి తమ దేహం ఏదైతే ఉన్నదో దాని మీద ఆసక్తి ఎక్కువగా పెంచుకొని జీవిస్తారు లోకంలో అందరూ కూడా. దాని మీద ఉండేటువంటి ఆసక్తి చేత ఇతర జీవుల్లో ఉన్నటువంటి జీవాత్మని
హింసించడానికి పూనుకుంటారు. తన సుఖం కావాలి, ఇతరులకి మాత్రం దుఃఖం కావాలి. అలాంటి హింసా ప్రవృత్తి కలిగినటువంటి వారు అవుతారు. అలాంటప్పుడు వారు ఎవరిని ద్వేషిస్తున్నట్లు అవుతుంది? ప్రతి జీవిలో ఉండే పరమాత్మని ద్వేషించిన వాడే అవుతున్నాడు. కనుక పరమాత్మ స్వరూపుడై జగదీశ్వరుడైనటువంటి ఆ నారాయణుడినే ద్వేషించినటువంటి వాడు అవుతాడు. దానివల్ల ప్రతివాడు నరకగాములవుతున్నారు, నరకాన్నే పొందుతున్నారు అని చెప్తున్నాడు అన్నమాట. అలాగే తత్వజ్ఞానం అనేటువంటిది లేనివారు, అంటే స్వస్వరూప జ్ఞానం పరస్వరూప జ్ఞానం లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు జడభావాన్ని ఎక్కువగా అతిక్రమించినటువంటి వాళ్ళై ధర్మ అర్థ కామాల మీద మాత్రమే ఆసక్తి కలిగినటువంటి వారై క్షణకాలం కూడా వాళ్ళకి తీరిక ఉండదు. ఏమండి కనిపించట్లేదేమిటి? ఎక్కడండి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒకటే పనులు 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 పనులు, బిజీ షెడ్యూల్. మాకు ఒక్క 10 నిమిషాలైనా అసలు ఇంటికి వెళ్ళి భార్య కనిపించడానికే నాకు టైం లేదు, మీకెక్కడ కనిపిస్తాను ఇంకా అంటాడు. అంత బిజీ షెడ్యూల్తో తిరుగుతుంటారు. క్షణకాలం కూడా విశ్రాంతి లేకుండా ఉండేటువంటి పురుషులు తమ యొక్క ఆత్మ నాశనం చేసుకుంటున్నారు. తమ ఆత్మనాశనానికే వాళ్ళు కారకులు అవుతున్నారు. ఎందుకంటే భగవత్ సంబంధమైనటువంటి దానికి అసలు సమయమే లేదనుకుంటారు. ఎక్కడ సమయం అనే భావంతో తిరుగుతుంటారు. వాళ్ళకి మోక్షం మీద అసలు ఆసక్తి ఉండదు. ఎంతసేపు ధర్మం అర్థం కాదు, ధర్మంగా ఉన్నామా లేదా, అదే ధర్మం అంటే తన వరకు వస్తే కాదు, ఇతరుల విషయంలో ధర్మం ఉందా లేదా, అర్థం నేను అర్థంతో పెరుగుతున్నానా లేదా, అర్థం అంటే ధనం, దాంతో పెరుగుతున్నానా లేదా, అది ఎలా సంపాదించాలి, అలాగే కామం నాకుండేటువంటి కోరికలన్నీ నెరవేరుతున్నాయా లేదా, ఏదైనా అటు ఇటుగా మర్చిపోయో లేకపోతే అది తీరకనో ఏదైనా ఉంటే దానికోసం అనేక సార్లు తిరగడానికి కూడా భగవంతుడి చుట్టూతో తిరుగుతాం. ఏం కార్యం చేయమంటే ఆ కార్యం చేస్తాం, కానీ అది మాత్రం మాకు కావాలి అనేటువంటి భావంతో ధర్మ అర్థ కామాల మీదనే వాళ్ళ యొక్క మనస్సు ఉంటుంది. దానికోసం ఏం చేయడానికైనా వాళ్ళు సిద్ధపడి ఉంటారు. ఎన్ని రకాలుగా వాళ్ళని అవమానపరచడానికైనా సిద్ధంగా ఉంటారు. ఏ విధమైనటువంటి క్రియలు చేయడానికైనా సిద్ధపడతారు. కానీ మోక్షం మీద మాత్రం వాళ్ళకి ఆలోచన ఉండదు అని అన్నారు. అలా ఉండేటువంటి వాళ్ళకి తీరిక ఎక్కడ ఉంటుంది? మరి ధర్మ అర్థ కామాలు 3 కూడా పొందాలి అనుకున్నప్పుడు వాళ్ళకి సమయం ఉండదు కదా అంటున్నారు అన్నమాట. అందువల్ల వాళ్ళు ఈ నరకం పొందడానికి మాత్రమే యోగ్యులై ఉంటున్నారు, ఆత్మనాశనాన్ని చేసుకోవడం వల్ల అన్నారు. అలాగే ఆత్మవంచకులు అంటారు. వాళ్ళని ఏమంటున్నారు? ఆత్మవంచకులు అంటే ఏంటి? స్వయంగా తమని తాము మోసం చేసుకొని బ్రతికేవారు అన్నమాట. ఆత్మవంచన అంటే తమని తాము మోసం చేసుకుంటున్నారు. మోసం చేసుకోవడం అంటే అర్థం ఏంటి? తమను తాము మోసం చేసుకోవడం అంటే తన స్వరూపాన్ని తెలుసుకోక తన స్వరూపాన్ని విపరీతంగా భావించి వాళ్ళకే మళ్ళీ మోసపోతూ ఉండేటువంటి స్థితి, అలాంటిది పొందుతున్నారు. దానివల్ల ఏం కలుగుతుంది? వాళ్ళకి అశాంతత, శాంతి లేదు. వాళ్ళకి ఎప్పుడు అశాంతమైనటువంటి చిత్తంతో ఉంటారు. ఈ పురుషులందరూ కూడా వాళ్ళందరూ ఏమనుకుంటారు? కర్మే జ్ఞాన సాధనం అనుకుంటారు. ఈ కర్మ చేస్తే చాలు జ్ఞానం అదే వచ్చేస్తుంది అనుకుంటూ తిరుగుతూ ఉంటారు. కొన్ని ఆ కర్మ కూడా ఎలాంటి కర్మ చేస్తారు? అసత్కర్మలే చేస్తూ ఉంటారు. ఎప్పుడు చెడ్డ కర్మలు చేయడంలోనే వాళ్ళు బాగా నిపుణులైపోయి తిరుగుతూ ఉంటారు. చివరికి కాల ప్రభావం చేత వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క మనోరథాలన్నీ నష్టపోతారు. పూర్తిగా వాళ్ళకు ఉండే కోరికలన్నీ తీరక చివరికి నరకాన్ని పొంది నరకయాతన అనుభవిస్తారు. ఈ లోకంలో వాళ్ళ కోరికలు తీరవు, దానివల్ల నరకయాతన అనుభవిస్తారు. ఆ లోకానికి వెళ్ళి మళ్ళీ వీళ్ళు చేసేటువంటి చెడ్డ కర్మల వల్ల అక్కడ నరకయాతనను అనుభవిస్తారు. కనుక భగవద్ విముఖులైనటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కోరని వారైనప్పటికీ వాళ్ళకి కోరుకుంటారు. ఎవరైనా చెప్పండి, దుఃఖాలు కోరుకుంటారా? కోరుకోరు.
కానీ అంత్యకాలంలో చిట్ట చివరి సమయంలో భగవంతుని యొక్క మాయ చేత రచింపబడినటువంటి ఈ గృహాలు, పుత్రులు, బంధువులు, స్త్రీలు మొదలైనటువంటి వారందరినీ కూడా వదిలిపెట్టేసి ఒంటరిగా నరకంలోకి ప్రవేశిస్తాడు. తానేం కోరుకోడు అలాగా. తాను కోరుకునేది ఏమిటి? అందరితో కలిసి ఉండాలి. ఇక్కడ కలిసి ఉన్నా ఇక్కడ అలాగే ఉండాలి, నరకానికి వెళ్ళినా అలాగే వెళ్ళాలి, అందరితో కలిసి. కానీ వస్తారా ఎవరైనా? ఎవరు రారు. పోని ఇంకా పైగా గెంటేస్తారు. వెంటనే ఇంట్లో ఉంచుకోవడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఒక క్షణానికి ఒక క్షణం ఇంట్లో ఉంటే వాళ్ళ పేరేంటి, యమదూతలు వచ్చేస్తారేమో, మమ్మల్ని కూడా చూస్తే మనల్ని కూడా పట్టి వెళ్తారు, ఎందుకు గొడవ పంపించేద్దాం అన్నట్టుగా పంపించేస్తారు. ఎవరు ఉంచుకుంటారు? అలా ఒంటరిగా వెళ్ళి నరకంలో ప్రవేశిస్తాడు అని చెప్పారన్నమాట. అప్పుడు రాజుగారికి ఇంకొక సందేహం కలిగింది. ఏమండి, శ్రీహరి ఏ సమయంలో, నారాయణుడు ఏ సమయంలో, ఏ వర్ణంతో అంటే ఏ రంగుతో, ఎలాంటి ఆకార విశిష్ట అంటే ఎలాంటి రూపాలతో, ఏ పేర్లతో, ఏ విధిని అనుసరించి మానవుల చేత పూజితులవుతూ ఉంటారు, ఎలా పూజింపబడతాడు, ఏ రూపంతో, ఏ కాలంలో, అంటే ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క రూపంతో ఉంటారు కదా, ఆ విధమైనటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని అడిగారు. అడిగితే అప్పుడు కరభాజనుడు అని చెప్పబడేటువంటి 9 మంది ఋషుల్లో ఒక మహర్షి చెప్తున్నారు. ఆయన మనకి 4 యుగాలు ఉన్నాయి. కృత, త్రేత, ద్వాపర, కలి అని చెప్పబడేటువంటి 4 యుగాలు. ఈ 4 యుగాల్లో కూడా భగవంతుడైనటువంటి నారాయణుడు అనేకమైనటువంటి రూపాలతోటి, నామాలతోటి, అలాగే ఆకారాలతోటి, రంగులతోటి, వివిధమైనటువంటి భిన్న భిన్నమైనటువంటి విధానాల్లో అందరి చేత ఆరాధింపబడుతూ ఉంటాడు. కృతయుగంలో ఒక్కొక్క యుగంలో ఎలా ఎలా ఆరాధింపబడతాడో వాటి గురించి వివరిస్తాను విను. కృతయుగంలో భగవంతుడు శుక్లవర్ణంలో ఉంటాడు, అంటే తెల్లగా ఉంటారు. అలాగే ఆయన చతుర్భుజాలు కలిగినటువంటి వాడై ఉంటాడు, జటలు కలిగినటువంటి వాడై ఉంటాడు, నార చీరలు ధరించి ఉంటాడు, కృష్ణాజినం అని చెప్పబడేటువంటి మన జింక చర్మాన్ని ధరించి ఉంటాడు. ఆయనకి యజ్ఞోపవీతం ఉంటుంది, అక్షమాల అంటే జపమాల ఉంటుంది, అలాగే దండ కమండలాలు ధరించి ఉంటాడు. ఆ బ్రహ్మచారి వేషంతో ఆరాధింపబడతాడు కృతయుగంలో. ఆ కృతయుగంలో ఉండేటువంటి మానవులందరూ కూడా మంచి శాంత స్వభావం కలిగినటువంటి వారు అయి ఉంటారు. వైరం అనేటువంటిది వాళ్ళ దగ్గర ఎప్పుడూ ఉండదు, వైరభావం అనేటువంటిదే వాళ్ళలో పుట్టి ఉండదు. అలాగే ఈ అందరికీ కూడాను మంచి చెయ్యాలి అనేటువంటి భావనే వాళ్ళకు ఉంటుంది. కానీ వైరం అనేటువంటిది ఉంటేనే శత్రుత్వం వస్తుంది, అలాంటి శత్రుత్వం అనేటువంటిది ఉంటే వైరం వస్తుంది. ఈ రెండు లేనప్పుడు ఏముంటుంది? అందరికీ హితం చేయాలని ఉంటుంది. కనుక అందరికీ హితం చేయాలనేటువంటి భావంతో ఉంటారు, సమదర్శులై ఉంటారు. అలాగే శమం దమం అంటే అంతరేంద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళై ఉంటారు. వాళ్ళు పరమాత్మని ధ్యాన యోగంతో ఆరాధన చేస్తారు, భజిస్తూ ఉంటారు కృతయుగంలో. అయితే కృతయుగంలో పరమాత్మ కూడా హంస, సుపర్ణుడు, వైకుంఠుడు, ధర్ముడు, యోగీశ్వరుడు, అమలుడు, ఈశ్వరుడు, పురుషుడు, అవ్యక్తుడు, పరమాత్మ అనేటువంటి నామాలతో పిలువబడుతూ ఉండేవాడు కృతయుగంలో. అంటే అందరూ ఈ నామాలతో కీర్తించేవారు పరమాత్మని. అయితే ఇంకా త్రేతాయుగానికి వస్తే, త్రేతాయుగంలో భగవంతుడు రక్తవర్ణం కలిగి ఉంటాడు, ఎర్రటి రంగులో ఉంటారట పరమాత్మ. ఆయన కూడా 4 భుజాలతో ఉంటారు. అలాగే 3 పేటలు కలిగినటువంటి మొలత్రాడు ఉంటుంది ఆయనకి. అలాగే బంగారపు రంగు కలిగినటువంటి జుట్టు ఉంటుందిట ఆయనకి. వేద ప్రతిపాదితమైనటువంటి విగ్రహం కలిగినటువంటి వాడై ఉంటాడు. శృక్కు, శృవం అని చెప్పబడేటువంటి యజ్ఞంలోకి ఉండేటువంటి ఆ పరికరాలు ఏవైతే ఉంటాయో ఆ చిహ్నాల్ని ధరించి ఉంటాడు. అప్పుడు వేదజ్ఞులు, ధార్మికులైనటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో ఆ వేదత్రయ విహితమైనటువంటి కర్మల ద్వారా ఆ పరమాత్మని, నారాయణుణ్ణి
ఆరాధిస్తారు. అంటే యజ్ఞయాగాదుల ద్వారా పరమాత్మని ఆరాధన చేస్తారు. ఆ త్రేతాయుగంలో పరమాత్మ విష్ణువు, యజ్ఞేశ్వరుడు, వృష్ణిగర్భుడు, సర్వదేవుడు, అలాగే ఉరుక్రముడు, వృషాకపి, జయంతుడు, ఉరుగాయుడు అని చెప్పబడేటువంటి అనేక నామాలతో కీర్తింపబడతాడు. ఇక ద్వాపర యుగానికి వస్తే ద్వాపర యుగంలో భగవంతుడు పీతాంబరధారి అయి ఉంటారు. చక్రం మొదలైనటువంటి ఆయుధాలు ధరించి ఉంటారు. శ్రీవత్సం మొదలైనటువంటి చిహ్నాలు ధరించి ఉంటారు. అలాగే కౌస్తుభం మొదలైనటువంటి లక్షణాలు ధరించి కృష్ణ రూపంతో ఉంటారు. అంటే నల్లని రూపంతో ఉంటారు. అప్పుడు తత్వ జ్ఞానం మీద అభిలాష కలిగినటువంటి మనుష్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఛత్రం, చామరం మొదలైనటువంటి రాజలక్షణాలతో కూడినటువంటి ఆ పరమాత్మని వైదిక తాంత్రిక విధులతో పూజిస్తారు. ఇప్పుడు ద్వాపర యుగంలో అయితే వాసుదేవ రూపుడు, సంకర్షణ రూపుడు, ప్రద్యుమ్న రూపుడు, అనిరుద్ధ రూపుడు అయినటువంటి నీకు నమస్కరిస్తున్నాము అని ఆ 4 చతుర్వ్యూహాలతో ఉన్నటువంటి పరమాత్మని ఆరాధన చేస్తారు. నువ్వు దేవా విశ్వేశ్వరుడు అయినటువంటి వాడివి, సర్వభూతాంతర్యామివి అయినటువంటి విశ్వమూర్తి అయినటువంటి నారాయణ ఋషి అయినటువంటి మహాపురుషుడైనటువంటి నీకు మేము నమస్కరిస్తున్నాము అని స్తోత్రం చేస్తూ ఉంటారు. ద్వాపర యుగంలో మానవులు ఇలాంటి జగదీశ్వరుడైనటువంటి ఆ పరమాత్మ కృష్ణుణ్ణి అంటే నల్లగా ఉండేటువంటి ఆ స్వామిని ఆరాధిస్తారు. వాళ్ళు ఆరాధించేదంతా తంత్ర విధానంలో ఆరాధిస్తారు అని అది ద్వాపర యుగానికి సంబంధించిన విషయాన్ని చెప్పి ఇక కలియుగంలోకి వస్తే భగవంతుడి యొక్క విగ్రహం కృష్ణవర్ణంలోనే ఉంటుంది. నీలమణి నుండి ఉజ్వలమైనటువంటి కాంతి ధార బయటికి వచ్చినట్లుగా ప్రవహించినట్లుగా ఆయన యొక్క అవయవాల నుంచి అద్భుతమైనటువంటి కాంతి ఉజ్వలంగా ప్రకాశిస్తుందిట. ఆయన యొక్క హృదయాది అవయవాలతోటి, కౌస్తుభం మొదలైనటువంటి అంగాలతోటి, సుదర్శనం మొదలైనటువంటి అస్త్రాలతోటి, సునందుడు మొదలైనటువంటి పార్షదులతోటి కూడుకొని ఉంటారట. ఆ కలియుగంలో బుద్ధిమంతులైనటువంటి పురుషులందరూ కూడా ఆ పరమాత్మని ఆయన యొక్క నామాలని, ఆయన యొక్క గుణాలని, ఆయన యొక్క లీలల్ని అన్నిటినీ కూడాను కీర్తిస్తూ అదే యజ్ఞంగా భావించి జీవనం సాగిస్తారు. అంటే కీర్తనా యజ్ఞంతో జీవనం సాగిస్తారు పరమాత్మని అని అన్నారు. ఆ తర్వాత అలా ఎలా కీర్తిస్తారంటే ఎప్పుడూ ధ్యానానికి యోగ్యమైనటువంటివి, అలాగే మాయామోహాన్ని కలిగినటువంటి సాంసారికమైనటువంటి పరాజయాలు ఏవైతే ఉంటాయో జీవులకి వాటన్నిటినీ నాశనం చేసేటువంటి వాడు చేయగలిగేటువంటివి, అలాగే భక్తుల యొక్క అభీష్టాలన్నిటినీ కూడాను తీర్చేటువంటి కామధేనువు లాంటివి, స్వయంగా తీర్థాలకు కూడా స్థానమైనటువంటివి, అలాగే శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరి చేత కూడా నమస్కరింపబడేటువంటివి, అందరికీ దిక్కైనటువంటివి, సేవకుల యొక్క ఆర్తిని కానీ వారి యొక్క విపత్తులు అంటే దుఃఖాలని కానీ నాశనం చేయగలిగేటువంటివి, సంసార సాగరాన్ని దాటించగలిగేటువంటివి, నౌక లాంటి ఆ పరమాత్మ యొక్క శ్రీచరణార విందాలు ఏవైతే ఉంటాయో వాటికి నమస్కరిస్తున్నామని వారందరూ కూడా కలియుగంలో పరమాత్మని అలా స్తోత్రం చేస్తారు. ఈ పాదాలు ఇంకా ఎంత గొప్పవి అని అంటేట, దేవా రామావతారంలో తండ్రి యొక్క మాటని అనుసరించి దేవతలందరి చేత కోరబడేటువంటివి, విడవడానికి శక్యం కాని ఎవరైనా ఒకసారి ఆశ్రయిస్తే వాటిని విడవాలనేటువంటి బుద్ధి కలగనే కలగదట. అలాంటి పాదాలతోటి నువ్వు ఎంత అద్భుతమైనటువంటి త్యాగం చేసి వెళ్ళిపోయావు. ఏం చేసావు త్యాగం? రాజ్య లక్ష్మిని కూడా నువ్వు వదిలేసేసి అలాంటి అద్భుతమైనటువంటి శ్రీచరణ కమలాలతోటి వనాలలో తిరిగావు. ఆ తిరగసాగినటువంటి ఆ పాదాలు ఏవైతే ఉన్నాయో ఆ పాదాలతో తిరిగినటువంటి నువ్వు యథార్థంగా ధర్మనిష్ఠుడు అయి ఉన్నావు. అలాగే ప్రేయసి అయినటువంటి సీతాదేవి కోరితే తెలిసి కూడా నువ్వు నీ యొక్క చరణ కమలాలతోటి ఆ మాయామృగం వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళావు. ఎంత ఆశ్చర్యం! ఎందుకు అలా పరిగెట్టుకు వెళ్ళావు? సీతమ్మ మీద ఉండేటువంటి ప్రేమ చేత.
అలాగా ఉండేటువంటి ఆ పాదపద్మాలకి నేను నమస్కరిస్తున్నాను అంటారు. అలాగే రాజా, పరమ పురుషార్థాలను ఇచ్చేటువంటి వాడు పరమాత్మ. 4 పురుషార్థాలు ఉన్నాయి మనకి: ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. పరమాత్మ ఒకసారిగా వచ్చారనుకోండి, 4 వచ్చారు, 4 పురుషార్థాలు కావాలన్నారు, ఎట్లా ఇస్తాను? అందుకోసం 4 హస్తాలు పెట్టుకున్నారట, చతుర్భుజుడు అయ్యేట. తాను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఏది కావాలంటే అది ఇవ్వడానికి 4 పురుషార్థాల్లోనూ ఇచ్చేటువంటి వాడు అయ్యారట. సరే, ఇలాగా ఉండేటువంటి ఆ పరమాత్మ ఇదే విధంగా ప్రతి యుగంలో కూడా మానవుల చేత ఆయా యుగ ధర్మాల్ని బట్టి ఆయా పేర్లు కలిగి ఆయా మూర్తులు కలిగి ఆయన ఆరాధింపబడుతూ ఉంటాడయ్యా అని చెప్పాడు. చెప్పి శ్రీహరి నామ సంకీర్తనం ఏదైతే ఉందో ఆ నామ సంకీర్తనం ద్వారా సర్వయుగాల్లోనూ సర్వ విధమైనటువంటి పురుషార్థాల్ని పొందగలుగుతాడు మానవుడు అన్నాడు. ఒక్క నామ సంకీర్తనం ద్వారా అన్ని యుగాల్లో ఉండేటువంటి అన్ని రకాల పురుషార్థాలు. అంటే ఇప్పుడు చూడండి, మనం కృతయుగాన్ని చెప్పాము. కృతయుగంలో ధ్యానం, తర్వాత యజ్ఞం, తర్వాత అర్చనం, తర్వాత సంకీర్తనం. ఈ ఒక్క సంకీర్తనంతో ఆయా యుగాలతో కష్టపడి వాటి ద్వారా సంపాదించేదంతా ఈ సంకీర్తన ద్వారానే లభించగలుగుతారట. అంత అద్భుతమైనటువంటిది అని పెద్దలందరూ కూడాను కలియుగాన్ని ప్రశంసిస్తూ ఉంటారు. ఈ సంసారంలో తిరిగేటువంటి జీవులకి ఈ సంకీర్తనం కంటే పరమ లాభాన్ని కలిగించేటువంటిది మరింకొకటి ఏది కూడా లేదు అని అన్నారు. ఇంకో లాభం కలిగించేటువంటి క్రియ లేదట. మోక్షాన్ని కలిగించడానికి ఇంకొక క్రియ లేదట. అంత అద్భుతమైనటువంటి నామ సంకీర్తనం. ఎందుకంటే నామ సంకీర్తనం వల్లనే పరమ శాంతి కలుగుతుంది, ప్రాపంచికమైనటువంటి దుఃఖం నశించిపోతుంది అని చెప్పి ఆ తర్వాత అలా సంకీర్తనం చేసినటువంటి మహానుభావులు ఎవరు అనేటువంటి విషయాన్ని చెప్పబోతున్నారు. అది రేపు చూద్దాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ,
జై జై శ్రీమన్నారాయణ. జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.